الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير. సదకల్లాహుల్ అజీమ్. అభిమాన సోదరు మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ముందస్తుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి ప్రోగవడాన్ని, అనడాన్ని, వినడాన్ని స్వీకరించి మనకు ఇహపరాల సాఫల్యాన్ని కలుగజేయాలని మనపూర్వకంగా వేడుకోవడంతో పాటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికి ఎదురై ఉన్న సమస్యల్ని తీర్చి మనకు ఎదురై ఉన్న కష్టాల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గట్టెక్కించి అదేవిధంగా మన యొక్క ఇళ్లలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దూరం చేయాలని మనపూర్వకంగా వేడుకుంటున్నాను. ఆమీన్. అభిమాన సోదరులారా, అల్హమ్దులిల్లాహ్ గత వారం మనం ఇస్రా మేరాజ్ నేర్పిన పాఠాల గురించి అల్హమ్దులిల్లాహ్ క్షుణ్ణంగా తెలుసుకున్నాం. నిజంగా మన ఉస్మాన్ గారి యొక్క మాటలు చెప్పాలంటే సార్ ఎంత స్పీడ్గా మీరు చెప్పారంటే అన్ని విషయాలు గుర్తుండవు సార్ అని మన ఉస్మాన్ గారు చెప్పారు. వాస్తవం కనుకే ఆడియో రూపం మీ అందరికీ తర్వాత కూడా అది పంపించడం అనేది జరిగింది. కనుక తద్వారా కూడా అల్హమ్దులిల్లాహ్ ఆ విషయాన్ని మీరు మళ్ళీ నెమరు వేసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క వారం కేవలం ఇస్రా మేరాజ్ కి సంబంధించిన ఆ గాథ ఏదైతే ఉందో, ఆ ప్రయాణం ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవడంతో పాటు తర్వాత రెండు గాథలు ఏవైతే మేరాజ్ సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విన్నారో ఆ రెండు గాథల్ని ఇన్షాల్లాహ్ మీ ముందు ఉంచే ప్రయత్నం అనేది ఈ రోజు జరుగుతుంది. ఇన్షాల్లాహ్ వచ్చే వారం ఇస్రా మేరాజ్ కి సంబంధించి ప్రశ్నల పోటీలు ఉంటాయి. చాలా సులభమైన ప్రశ్నలు మీకు అడగబడతాయి. కనుక ఈ వారం అంతకుముందు వారం ఎలాగైతే మీరు హాజరయ్యారో వచ్చే వారం కూడా మీరు హాజరవ్వాలని మీరందరితోటి నేను మనపూర్వకంగా వేడుకుంటున్నాను. జజాకుముల్లాహ్ ఖైరన్. అభిమాన సోదరులారా, దీని గురించి అనువాదం నేను చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్హమ్దులిల్లాహ్ మనం ఇంతకుముందే దీని గురించి తెలుసుకున్నాం. కనుక మన ప్రయాణాన్ని మనం అల్హమ్దులిల్లాహ్ ఇస్రా మేరాజ్ ప్రయాణాన్ని ప్రారంభించేద్దాం. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక ఉల్లేఖనాల ద్వారా మనకు తెలిసే ఇస్రా మేరాజ్ ప్రయాణాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. అవి ప్రామాణికమైన హదీసుల ద్వారానే, సరేని. కనుక ప్రతి చోట నేను హదీస్ని ఉటంకించి దానికి ఆధారం చూపేంత యొక్క వ్యవధి మన దగ్గర లేదు. కనుక కేవలం ప్రయాణాన్ని నేను పేర్కొంటూ ముందుకెడతాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ రాత్రి అయితే ఇస్రా మరియు మేరాజ్ యొక్క ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది, మహా అద్భుతమైన సంఘటన చోటు చేసుకుందో ఆ రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మె హానీ గారి యొక్క ఇంట్లో ఆయన పడుకొని ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఉమ్మె హానీ గారి యొక్క ఇంట్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పడుకొని ఉన్నారు. అక్కడి నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాంతో పాటు అన్య యొక్క దూతలు కూడా ఆయన లేవనెత్తుకొని మస్జిదే హరాం ప్రాంగణంలోకి తీసుకురావడం జరిగింది. ఎక్కడ సార్? మస్జిదే హరాం ప్రాంగణంలోకి తీసుకురావడం జరిగింది. తీసుకువచ్చిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క రొమ్మును కోయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రొమ్మును కోయడం జరిగింది. ఆ తర్వాత గుండెకాయలు తీసి ఓ పసిడి పళ్ళెం తీసుకువచ్చి ఆ పసిడి పళ్ళెంలో గుండెకాయలు కడిగి గుండెకాయలు ఆ పసిడి పళ్ళెంలో జంజం నీరుతోటి కడిగి అందులో యుక్తిని అన్య యొక్క అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపదేశించిన విషయాలను ఆ యొక్క గుండెలో పొందుపరిచిన తర్వాత మళ్ళీ యథావిధిగా అమర్చేయడం అనేది జరిగింది. ఇది మొత్తం వ్యవహారం జరిగిన తర్వాత బురాక్ అనే ఒక సవారిని తీసుకురావడం జరిగింది. బురాక్ అనే ఒక సవారిని తీసుకురావడం జరిగింది. అది జంతువు. అది ఎలా ఉండేది అంటే కంచెర గాడిద కన్నా పెద్దదిగా ఉండేది, అలాగే గుర్రం కన్నా చిన్నగా ఉండేది. కంచెర గాడిద కన్నా పెద్దగా ఉండేది, గుర్రం కన్నా చిన్నగా ఉండేది. దాని యొక్క వర్ణన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ జంతువు దగ్గరికి వెళ్లేసరికి అది కాస్త గాబరా చెందింది. అయితే దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం, నువ్వు ఎవరి మీద ఇలా ప్రవర్తిస్తున్నావు? అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా నువ్వు అమర్యాదగా వ్యవహరించడం సరికాదు అని కాస్త ఆయన అనేది అప్రమత్తం చేయడం అనేది జరిగింది. తద్వారా అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రయాణం కోసం బురాక్ అనేక సవారీ మీద కూర్చొని ఎక్కడికి బయలుదేరారు? మస్జిదే హరాం నుండి మస్జిదే అక్సా వైపునకు. కనుక ఈ సవారీ వేగాన్ని గురించి తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట ఏమిటంటే, చూపు ఆనెంత దూరం వరకు, ఎంత మనిషి యొక్క దృష్టి చూపు ఆనెంత దూరం వరకు ఆ సవారీ ఆ జంతు ఒక పాదం పడేది. అంత వేగవంతమైన
సవారి మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రా అనే ఈ ప్రయాణం అనేది కొనసాగించారు. అలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదే అక్సా చేరుకున్న తర్వాత, ఎక్కడ సార్? మస్జిదే అక్సా చేరుకున్న తర్వాత, ఇది మస్జిదే హరాం, మస్జిదే అక్సా, సరేనే, ఇది ప్రయాణం తర్వాత మస్జిదే అక్సాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేరుకున్నారు. మస్జిదే అక్సా చేరుకున్న తర్వాత ఆ బురాక్ అనే సవారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడ దైవదూతలు తమ యొక్క సవారీలను కట్టేవారు పూర్వం, అక్కడే ఆ సవారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు కట్టారు. తర్వాత మస్జిదే అక్సా లోపలికి ప్రవేశించారు. అక్కడ 1,24,000 మంది ప్రవక్తల సమక్షంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాయకత్వం వహించి అల్హమ్దులిల్లాహ్ నమాజ్ కూడా చేపించారు. ఈ విషయాలు గత వారం కూడా కొన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయనకు ఇవ్వబడిన యొక్క పాలు గాని మద్యం గాని ఈ యొక్క వివరాలు కూడా ఉన్నాయి. ఇదంతా జరిగిన తర్వాత దివ్యమైన నిచ్చెన ఒకటి తీసుకురావడం. దివ్యమైన నిచ్చెన అంటే ఇప్పటి వరకు ఏం జరిగింది? మస్జిదే హరాం నుండి మస్జిదే అక్సా వరకు రాత్రి ప్రయాణం, అంటే అదేంటి ఇస్రా, అదేమిటి ఇస్రా పూర్తయింది. సరేనే, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? మేఅరాజ్, దివ్యమైన నిచ్చెన. అంటే దాన్ని మీరు చూసుకోకండి, కేవలం ఒక ఊహ కోసం పెట్టడం అనేది జరిగింది. దివ్యమైన నిచ్చెన తీసుకురావడం జరిగింది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఔరిజబి, నన్ను తీసుకుని పైకి ఎక్కించుకుని తీసుకెళ్లడం జరిగింది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఈ ఊరిజ నుంచి వచ్చిన మాట ఏమిటి? మేఅరాజ్. ఏంటి మేఅరాజ్ అంటే పైకి ఎక్కడం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క దివ్యమైన నిచ్చెన ద్వారా గగనతలానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కి వెళ్లారు. ఇక గత వారం మీకు చెప్పబడిన యొక్క విషయాల్లో ఒక విషయం ఏంటంటే, వెలుగు అత్యంత వేగమైనది. గత వారం మీకు చెప్పడం జరిగింది. వెలుగు అత్యంత వేగమైనది. వెలుగు కన్నా వేగవంతమైన వారు దైవదూతలు. వెలుగు కన్నా వేగవంతమైన వారు దైవదూతలు. కనుక గత వారం ఒక ఉపమానం మీకు ఇవ్వడం జరిగింది. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం ప్రవక్త దగ్గర లేదు. ప్రవక్త ఆలోచిస్తూనే ఉన్నారు ఏమి సమాధానమై ఉంటుంది అని. అంతలోనే దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం సమాధానం తీసుకుని వచ్చేస్తున్నారు. అంటే రెప్పపాటులో ఆయన అంత దూర ప్రయాణం చేసి వస్తున్నట్టే వెలుగు కన్నా వేగవంతులు దైవదూతలని మనకు తెలపడం అనేది జరిగింది. కనుక అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏ యొక్క జంతువునైతే అల్లాహ్ సుబ్హానహు తఆలా పంపించాడో ఆ జంతువు వెలుగు కన్నా వేగవంతమైన ఒక విషయాన్ని మనం గమనించాలి. కనుక అమ్మాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ సమీపం సంబంధించిన ఒక భవిష్యవాణిని కూడా ఆయన తెలియజేశారు. అదేమిటంటే, ఆ ప్రళయ సమీపంలో ఒక రోజు ఒక ఏడాది అంతటి ఉంటుంది, ఒక రోజు ఒక నెల అంతటి ఉంటుంది, ఒక రోజు ఒక వారం అంతటిది ఉంటుంది అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఏదేమైనప్పటికీ మనం ఈ విషయాన్ని ఇన్షాల్లా కూలంకషంగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సరే, తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి ఆకాశానికి వెళ్ళారు. మొదటి ఆకాశానికి వెళ్ళినట్టు ప్రతి ఆకాశంలోనూ తలుపులు ఉంటాయి. గమనించండి, ప్రతి ఆకాశంలోని సరేనా అబ్వాబ సమా అంటారు. సరేనా, ప్రతి ఆకాశంలో తలుపులు ఉంటాయి. ప్రతి తలుపు దగ్గర ఎవరుంటారో దైవదూతలు ఉంటారు. ప్రతి తలుపు దగ్గర దైవదూతలు ఉంటారు. కనుక రక్షక భటులు ప్రతి ఒక్క తలుపు దగ్గర ఉంటారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదూతల నాయకుడైన జిబ్రీల్ అలైహిస్సలాం వెంట ఇతర దూతలతో పాటు మొదటి యొక్క ఆకాశం సంబంధించిన తలుపు దగ్గరికి చేరుకున్నప్పుడు అక్కడ వాళ్ళు సలాం చేశారు. సలాం చేసిన ప్రతి సలాం ఇచ్చి వాళ్ళకి తెలిసిపోయింది, అంటే కొత్త వ్యక్తి కూడా ఒకరు వీరితో పాటు ఉన్నారని. అప్పుడు ఎవరు మీతో పాటు ఉన్న వ్యక్తి ఎవరు అంటే, తను అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారని దైవదూతలు సమాధానం ఇవ్వడం, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఘన స్వాగతం అనేది అస్సలాము అలైకుం అనే పదాలతోటి ఘన స్వాగతం పలికి మొదటి ఆకాశానికి ఆహ్వానించడం అనేది జరిగింది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటి ఆకాశంలో ఎవరిని కలిశారు? ప్రవక్త ఆదం అలైహిస్సలాం ని కలిశారు. మొదటి ఆకాశంలో ఎవరిని కలిశారు? ప్రవక్త ఆదం అలైహిస్సలాం ని కలిశారు. ఆదం అలైహిస్సలాం దగ్గరకు వెళ్ళిన తర్వాత, ఎందుకు తండ్రి అందరికీ, మానవ జాతి మొత్తానికి ఎవరు? తండ్రి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాము చేయడం, అలాగే ప్రతిగా తన ఆదం అలైహిస్సలాం వారు సలాము చెప్పడం, అలాగే తన స్వాగతం కుమార అని స్వాగత పలుకు పలకడం, తర్వాత కుశల ప్రశ్నలు ఇవన్నీ అక్కడ జరిగిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతూ
ప్రవక్త ఇబ్రాహీం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రీల్ అలైహిస్సలాం అడిగారు. ఎందుకంటే అక్కడ ఒక దృశ్యం చూశారు. ఆ దృశ్యం ఏంటంటే ఆదం అలైహిస్సలాం కుడివైపు చూసి నవ్వుతున్నారు, ఎడమవైపు చూసి ఏడుస్తున్నారు. కనుక ఎందుకు ఆయన ఇలా చేస్తున్నారని జిబ్రీల్ అలైహిస్సలాం ఎప్పుడు ఎక్కడ సందేహం కలిగినా జిబ్రీల్ అలైహిస్సలాంని ఆయన సంప్రదించేవారు. ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఏమన్నారంటే కుడివైపు చూసినప్పుడు వారి సజ్జన సంతానం ఎవరైతే స్వర్గానికి వెళతారో వారు కనబడేవారు కనుక వారు స్వర్గానికి వెళుతున్నందుకు గాను ఆయన సంతోషించేవారు. ఎడమవైపు చూసినప్పుడు దుర్జన సంతానం ఎవరైతే నరకం పాలవుతారో వారిని చూసేవారు కనుక ఇరువురు వారి సంతానం కనుక ఆయన ఎడమవైపు చూసినప్పుడు ఆయనకు బాధ కలిగింది, ఆయన ఏడ్చేవారు అని ఆ సందర్భంగా సెలవేయడం అనేది జరిగింది. సరే, ఇక అక్కడి నుండి రెండవ ఆకాశానికి వెళ్లారు. రెండవ ఆకాశంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త ఈసా మరియు యహ్యా అలైహిస్సలాం ని కలుసుకున్నారు. ఎవరిని కలుసుకున్నారు సార్? ప్రవక్త ఈసా మరియు యహ్యా అలైహిస్సలాం వారిని కలుసుకున్నారు. వారిద్దరికి సలాం ప్రతి సలాము చేసిన తర్వాత వారు ఘనంగా స్వాగతం పలికిన తర్వాత వారి నుండి సెలవు తీసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మూడవ ఆకాశానికి వెళ్లారు. మూడవ ఆకాశంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరిని చూశారు? ప్రవక్త యూసుఫ్, హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం వారిని మూడవ ఆకాశంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూడడం జరిగింది. కనుక వేల కొల్లకున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏంటంటే ప్రపంచం లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించిన సౌందర్యం ఏదైతే ప్రపంచం మొత్తానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సౌందర్యం ఏదైతే ప్రసాదించాడో ఆ సౌందర్యంలో సగం సౌందర్యాన్ని అల్లాహ్ ఒక్క యూసుఫ్ అలైహిస్సలాం చేశాడు. ఇంకా ఆయన ఎలా ఉంటాడో మీరు నేను ఊహించడానికి లేదు. అంతటి యొక్క అందగాడు ఎవరు? హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం. కనుక ఆయన్ని కలుసుకున్న తర్వాత సలాం ప్రతి సలాంలు అక్కడ కూడా జరిగాయి, కుశల ప్రశ్నలు జరిగాయి. అక్కడి నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాలుగో ఆకాశం వైపునకు బయలుదేరారు. నాలుగో ఆకాశంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరిని కలుసుకున్నారు? ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం వారిని కలుసుకున్నారు. ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం చెప్పుకుంటే మానవ చరిత్రలో చాలా విషయాలు ఏవైతే ఉన్నాయో మొదటిసారిగా ప్రారంభించిన వ్యక్తిగా హజరత్ ఇద్రీస్ అలైహిస్సలాం ని పేర్కొనడం జరుగుతుంది. అంటే టైలరింగ్ కానీ ఇవన్నీ ఏవైతే మీకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి, ఇందులో అన్ని ఎటువైపు వెళ్తాయంటే అది ఇద్రీస్ అలైహిస్సలాం వారి దగ్గరికి వెళ్తాయంటే చాలా విద్యలు ఆయన ప్రారంభించాడు. ఎవరు? ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం. అక్కడ అల్హమ్దుల్లాహ్ సలాం ప్రతి సలాం జరిగిన మీద కుశల ప్రశ్నలు జరిగిన మీదట అక్కడి నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఐదవ ఆకాశానికి బయలుదేరారు. ఐదవ ఆకాశంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరిని కలుసుకున్నారు? ప్రవక్త హారూన్ అలైహిస్సలాం ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలుసుకున్నారు. ప్రవక్త హారూన్ మీకు తెలిసే ఉంటుంది, ప్రవక్త మూసా అలైహిస్సలాం సోదరుడు. ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి సోదరు. అక్కడ కూడా ఈ యొక్క తతంగం పూర్తయిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆరవ ఆకాశానికి బయలుదేరారు. ఆరవ ఆకాశంలో ఘన స్వాగతాలు తదితర విషయాలు ముగిసిన తర్వాత ప్రవక్త మూసా అలైహిస్సలాం వారిని ఆరవ ఆకాశంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలుసుకోవడం అనేది జరిగింది. ఏ ఆకాశంలో సార్? ఆరవ ఆకాశంలో. అక్కడ ప్రతి సలాం చేసిన తర్వాత అక్కడ మూసా అలైహిస్సలాం కాస్త బాధపడిన యొక్క సంఘటన అనేది మనకు అక్కడ కనబడుతుంది. ఎందుకంటే నేను తనకన్నా ముందు వచ్చాను, తను నా చాలా తర్వాత వచ్చాడు. అయితే స్వర్గంలో వెళ్లే యొక్క వారు అనుయాయులు ఎవరైతే ఉన్నారో నాకన్నా ఎక్కువ అనుయాయులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుయాయులు అనేది ఆయనకు అంటే ఒక సంతోషమే కావచ్చు, లేదంటే ఒక విధంగా బాధే కావచ్చు. ఈ విధంగా అక్కడ జరగడం అక్కడ ఏమంటారు ఆరవ ఆకాశంలో జరిగింది. అక్కడ నుండి ఏడవ ఆకాశానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళారు. ఏడవ ఆకాశంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరిని కలుసుకున్నారు? ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం. ఎవరిని సార్? ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలుసుకున్నారు. సరేండి, కనుక కేవలం గాథ మాత్రమే నేను చెబుతూ వెళుతున్నాను, మిగతా విషయాల జోలికి వెళ్ళడం లేదు. అన్యదా ప్రతి ఆకాశం దగ్గర ఆగితే ఆ రోజు క్లాస్ పూర్తయిపోతుంది. సరేండి, కనుక కేవలం ప్రయాణం మాత్రమే పేర్కొనడానికి మాట ఇచ్చాను కనుక ప్రయాణం మాత్రమే మీ ముందర ఉంచాను. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ఆయన కలుసుకోవడం జరిగింది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా తండ్రిగా ఇద్దరిని పిలుస్తాం. ఒకరు ఆదం అలైహిస్సలాం, రెండవ వారు ఎవరు?
ఇబ్రాహీం అలైహిస్సలాం. కనుక ఆయన కూడా కుమార అన్న పదాలతోటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఎంతో వాత్సల్యభరితంగా పలుకరించడం అనేది జరిగింది. అక్కడ కుశల ప్రశ్నలు తదితర విషయాలు జరిగిన మీదట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడికి వెళ్లారు? బైతుల్ మఅమూర్. అది ఎక్కడుంది? 7వ ఆకాశం పైన. ఎక్కడుంది సార్? 7వ ఆకాశం పైన ఉంది. ఏది? బైతుల్ మఅమూర్. కింద ఏముంది సార్? కరెక్ట్ గా అంటే ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది? కాబా నుండి మొదలైంది. ఎక్కడికి వెళ్ళింది? బైతుల్ మఅమూర్. అంటే ఇది భూలోక లక్ష్యమైతే అదేంటి పరలోక లక్ష్యం, గమనించాల్సిన విషయం. కనుక బైతుల్ మఅమూర్ దగ్గరికి వెళ్లారు. బైతుల్ మఅమూర్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూసిన దృశ్యం ఏంటంటే ఒక్కసారి 70,000 మంది దైవదూతలు బైతుల్ మఅమూర్ లో ప్రార్థించడానికి లోనికి ప్రవేశిస్తే మళ్లీ ప్రళయం వరకు వారికి మళ్లీ ఆ గృహంలో వెళ్లే యొక్క అవకాశం లభించదు. అంత స్థాయిలో అల్లాహ్ని ఆరాధించడం అని అక్కడ జరుగుతున్నది. సరేనే? అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆకాశం మొత్తం నిండిపోయి ఉంది. ఆకాశం మొత్తం నిండిపోయింది. అసలు ఎక్కడా చోటు లేదు. ఎక్కడ ఎవరు ఏ దైవదూత ఉన్నా అతను రుకులోనైనా ఉన్నాడు, సజ్జాలోనైనా ఉన్నాడు, ఖయాంలోనైనా అంతలా అల్లాహ్ను ఆరాధించేవారు తన దైవదూతలు ఉన్నారు. సరేనా? కనుక మనం ఏదైతే అనుకుంటామో నేను ఆరాధిస్తున్న దేవుడుగా గొప్పోడు అవుతాడు, అల్లాహ్ గొప్పోడు అవుతాడు, నేను ఆరాధించితే ఆడేలా గొప్పోడు అవుతాడు ఈ భావన ఏదైతే ఉందో అది నా యొక్క విశ్వాసపరమైన యొక్క దీనస్థితికి ఉదాహరణ. సరే, విశ్వాసపరమైన దీనస్థితికి అది ఉదాహరణ. అలాంటి ఆలోచన మనం పెట్టుకోకూడదు. సరే సార్? బైతుల్ మఅమూర్. సరే, ఏం సార్? బైతుల్ మఅమూర్ ఎక్కడైతే కాబా ఉందో భూలోకంలో, ఎక్కడైతే భూలోకంలో కాబా ఉందో 7 ఆకాశాల పైన దైవ దూతల కోసం హజ్ చేశానని చెప్పాను మీకు. హజ్ ఎక్కడ చేస్తారు వాళ్ళు? బైతుల్ మఅమూర్. బైతుల్ మఅమూర్ కరెక్ట్ గా ఎక్కడుంది? అది 7 ఆకాశాల పైన దైవ దూతల కోసం ఉంది. ఒక్కసారి 70,000 మంది దైవదూతలు అందులో ప్రార్థన కోసం ప్రవేశిస్తే మళ్ళీ ప్రళయం వరకు అనేది వారికి అవకాశం లభించదు. అంత పెద్ద స్థాయిలో దైవదూతలు ఉన్నారు. మళ్ళీ ప్రళయం వరకు లేదు. అంటే ప్రార్థన వాళ్ళు చేసుకుంటారు. అయితే ఈ యొక్క గృహంలో ప్రవేశించి ప్రార్థన చేసుకున్న సౌకర్యం వారికి మళ్ళీ ప్రళయం వరకు లభించదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిద్రతుల్ ముంతహా. సరేని? ఎక్కడికి వెళ్ళారు? సిద్రతుల్ ముంతహా. అది ఒక రేగు బాధినంతరు సిద్రతుల్ ముంతహా అంటే ఓ రేగు వృక్షం, రేగు చెట్టు. ఆ రేగు చెట్టు దగ్గర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేరుకున్నారు. అంటే రేగు చెట్టు అంటే మన దగ్గర సాధారణంగా ఆలోచన ఏదైతే ఉందో అది కాదు సార్. దాని యొక్క సకల విషయాలు అనేవి పూర్తిగా ఈ లోకానికి భిన్నమైనవి. ఈ లోకానికి భిన్నమైనవి. అసలు దాన్ని మనం ఊహించలేము. ఆ రేగు చెట్టు గురించి మనం ఊహించలేము. వర్ణనాతీతం. కనుక రేగు చెట్టు వివరణ కోసం అనేది, వర్ణన కోసం అనేది సపరేట్ సమయం కావాలి. కనుక విషయాలు ఎప్పుడైనా సమయం ఉంటే దాని గురించి వివరణ అయితే చెప్తాను. అయితే అక్కడ రేగు చెట్టు అంటే ఇహలోకపు రేగు చెట్టుగా మాత్రం భావించకండి ప్లీజ్. ఎందుకంటే ఊహించడం పరలోక సంబంధిత విషయాన్ని సబబు కాదు. ఏదైనా సరే ఎవ్వరి గురించి మనం ఊహించడానికి లేదు. సరేని? సిద్రతుల్ ముంతహా దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడే జిబ్రీల్ అలైహిస్సలాం 2 సార్లు జిబ్రీల్ అలైహిస్సలాంని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన వాస్తవ రూపంలో చూశారు. ఒకటి మొదటిసారి వహీ అవతరించినప్పుడు వాస్తవ రూపంలో చూశారు. రెండవసారి వలకద్ రాహు మర్రతన్ ఉఖ్రా, అక్కడ రెండోసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రీల్ అలైహిస్సలాంని వాస్తవ రూపంలో చూశారు. కనుక జిబ్రీల్ అలైహిస్సలాంకి వాస్తవ రూపంలో ఎన్ని రెక్కలు ఉంటాయి? 600 రెక్కలు. ఎన్ని రెక్కలు సార్? 600 రెక్కలు. ఒక్కో రెక్క యొక్క వైశాల్యం అనేది తూర్పు పడమల్ని కప్పేస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఒక్కో యొక్క తూర్పు పడమల్ని కప్పేస్తుంది. కనుక ఏ సార్ తూర్పు పడమల్ని కప్పేసి ఇంకా లోకం ఏమి సార్ అనుకుంటారు? లోకం ఈ ప్రపంచం కాదు. ప్రపంచం చిన్న డాట్. విశ్వం ఏలేదు, ఇది చిన్న డాట్ అంతే. విశ్వం చాలా పెద్దది. విశ్వం చాలా పెద్దది సార్. కనుక మనం అంతలా ఇది వెళ్ళడానికి అవసరం లేదు. కనుక సిద్రతుల్ ముంతహా దగ్గర జిబ్రీల్ అలైహిస్సలాం ఆగిపోయారు. సిద్రతుల్ ముంతహా దగ్గర జిబ్రీల్ అలైహిస్సలాం ఆగిపోయారు. చెప్పారు, ఇక్కడి నుండి నేను ఒక్క అడుగు ముందుకేసిన నా రెక్కలు కాలిపోతాయి. కనుక ఇక్కడ నుండి మీరు ఒక్కరే బయలుదేరాలి. ఇక్కడ నుండి మీరు ఒక్కరే. అంటే దైవ దూతల నాయకుడు కూడా ఎక్కడెళ్ళి ఆగిపోతాడు.
అక్కడి నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఘనకీర్తి ప్రారంభం. సుబ్హానల్లాహ్. గమనించి మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు సోదరు. దైవదూతల నాయకుడు ఎక్కడికి వెళ్ళేదే ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాడో అక్కడి నుంచి ముందుకెళ్లే అనుమతి కేవలం ఒకే ఒక వ్యక్తి. ఆయన ఎవరు? ఆయన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ మహాభాగ్యం ఏ ప్రవక్తకు ప్రాప్తించలేదు. అది కేవలం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికే ప్రాప్తించింది. అక్కడి నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను సమీపించారు. ఎంత సమీపించారు, ఎలా ఉండేది ఎవరికి తెలియదు. సమీపించిన తర్వాత అల్లాహ్ అనేక విషయాన్ని ఒక ప్రవక్త ఒక వెలుగు నన్ను కమ్ముకుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కనుక చెప్పవచ్చే విషయం అంటే అనేక ఆదేశాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ ఇచ్చాడు. ఆ ఇచ్చిన ఆదేశాలు ప్రథమమైన ఆదేశం ఏంటి? 5 పూటల నమాజ్. ప్రథమమైన ఆదేశం ఏంటి సార్? 5 పూటల నమాజ్. ఇవన్నీ దానికి సంబంధించిన విషయాలు. 5 పూటల నమాజ్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదట ప్రసాదించడం ఎన్ని పూటల నమాజ్గా ఉండేది? అది 50 పూటల నమాజ్గా ఉండేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని మూసా అలైహిస్సలాం అంటే 6వ ఆకాశానికి వచ్చినప్పుడు మూసా అలైహిస్సలాం మీ ప్రభు మీకేమి ఇచ్చారంటే కానుకల గురించి ఆయన చెప్పారు. చెప్పినప్పుడు 50 పూట్ల నమాజ్. ఆయన సంతోషంగా ఉన్నారు. 50 పూట్ల నమాజ్ అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ 50 పూట్ల యొక్క సంపాదించే అవకాశం, ఆయన సంతోషం. అయితే మూసా అలైహిస్సలాం వారు అన్నారు, నాకున్న యొక్క నా జాతి అనుభవంతో మీకు చెప్తున్నాను, మీ జాతి వారు ఇన్ని పూట్ల నమాజ్ వారు చదవలేరు, అంత యొక్క తాహతు వారికి లేదు. వెళ్ళి అల్లాహ్ను మీరు దరఖాస్తు చేసుకొని తగ్గించుకునండి అంటే అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా సార్లు వెళ్ళారు. ప్రతిసారి 5 తగ్గించడం అనేది జరిగింది. అలా తగ్గిస్తూ చివరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5 నమాజుల్ని విధి గావించాడు. అప్పుడు కూడా మూసా అలైహిస్సలాం వారు ఏమంటే ఈ 5 పూటల నమాజు కూడా మీ సముదాయం చేసే స్థితిలో ఉండదంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్ని మార్లు నేను వెళ్ళాను, ఇప్పుడు వెళ్ళడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది, కనుక దీంతో నేను సంతృప్తి చెందానంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, అవి సంఖ్యాపరంగా అయితే 5, పుణ్యపరంగా 50 అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటే ప్రతి ఒక్క నమాజుకి బదులు 10 నమాజుల పుణ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడని అదే సందర్భంగా తెలియజేయడం అనేది జరిగింది. కనుక సహాబాలు పండగ చేసుకున్న సందర్భం అంటే ఏంటంటే నమాజు ఫర్జ్ అయింది అనక ఈ యొక్క శుభవార్త. రోజుకి 5 పూటల నమాజు మనం చేసుకోగలం, అల్లాహ్తో 5 పూటలు మనం కలుసుకోగలం, మనకు అల్లాహ్తో సంభాషించే అవకాశం లభించింది అని వారు సంబరాలు చేసుకున్నారు. ఎవరు సార్? సహాబా. కనుక ఇస్లాంలో అత్యంత ప్రాధాన్యమైన విషయం ఏది? నమాజ్. కనుక అన్ని ఆదేశాలు అల్లాహ్ సుబ్హానహు వహీ ద్వారా అందజేశాడు. అన్ని ఆదేశాలు దేని ద్వారా అందజేశాడు? వహీ అందజేశాడు. అయితే ఒక్క నమాజుని మాత్రం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7 ఆకాశాలపైకి పిలిపించుకొని దాన్ని కానుకగా ఇచ్చాడు, ఆదేశంగా. గుర్తుపెట్టు. మరి కానుకను ఎంత భద్రంగా చూసుకుంటాం? చిన్నపిల్లాన్ని అక్కడ మనం చూసుకోలేదు. చిన్నపిల్లలకి అది పావులానో 10 రూపాయలు 100 పీసులు చెప్తే కావచ్చు. అయితే బ్రహ్మాండం నాకు దొరికిన పెట్టుకుని గుండె కట్టుకుని ఉంటారు. కనుక కానుకను మనం ఎంత భద్రంగా చూసుకుంటాం, దానికన్నా ఎక్కువ భద్రంగా మనం దేన్ని చూసుకోవాల్సి ఉంది? నమాజును చూసుకోవాల్సి ఉంది. అందులో మేరా సందర్భంగా మనకు లభించిన యొక్క ఈ గిఫ్ట్. సరేని, ఇక అల్హమ్దులిల్లాహ్ మేరా సందర్భంగానే లభించిన కొన్ని ఆదేశాలు, అలాగే మీకు చెప్పాను, మాట ఇచ్చాను, ప్రయాణం అల్హమ్దులిల్లాహ్ అయిపోయింది. ఇస్రా మేరా తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముక్తసరి ముగించేస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ నుండి స్వర్గ నరకాల్ని దర్శించుకొని కొందరి శిక్షలు బహుమానాలు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూసిన తర్వాత తిరుగు ప్రయాణ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అయ్యారు. మస్జిద్ అక్సాకు వచ్చారు. మస్జిద్ అక్సా నుంచి మళ్లీ బురాక్ మీద సవారీ అయి మస్జిద్ హరాం కి తన ఫజర్ నమాజ్ కి ముందు వరకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేరుకున్నారు. ఫజర్ నమాజ్ కి ముందు వరకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేరుకున్నారు. తర్వాత పరిణామాలు, అక్కడ ఉన్న అవిశ్వాసులు ఏ విధంగా అభ్యంతరాలు లేవనెత్తారు, తదితర విషయాల జోలికి అయితే ఈ వారం మనం వెళ్లడం లేదు. ఇది ప్రయాణం ఇస్రా మేరాజ్ అనే ప్రయాణం. ముక్తసరిగా మస్జిద్ హరాం నుండి మొదలైంది, మస్జిద్ అక్సాకు వెళ్ళింది. మస్జిద్ అక్సా నుండి 7 ఆకాశాలు స్వర్గ నరకాల దర్శనం తర్వాత మళ్లీ మస్జిద్ అక్సా నుండి మస్జిద్ హరాంకి చేరుకుంది. ఇది ఒక మానవ చరిత్రలోనే కని విని ఎరుగని యొక్క అల్లాహ్ అద్భుతాల్లో అత్యంత గొప్ప అద్భుతం ఏంటి? ఇస్రా మేరాజ్. ఎవరి యొక్క మేధకి అందని విషయం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని ద్వారా మనం గ్రహించిన విషయాల్ని మన జీవితాల్లో పాటించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతున్నాను. ఆమీన్. ఇక నమాజ్ తర్వాత 2 గాథలు పూర్తి చేసి క్లాస్ ముగించేద్దాం. ఆ 2 గాథల్లో ఒక గాథ ఎవరిది? బిలాల్ రలియల్లాహు అన్హు గారిది. 2వ గాథ కేశాలంకరణి, ఫిర్ఔన్ కూతురి
కేశ అలంకరణ యొక్క గాథ, ఈ రెండు గాథలు విషయాలు ముక్తసరిగా తెలుసుకొని క్లాస్ చేసుకుందాం. పదండి. నమస్తే.